నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అన్నది ఇంటర్వ్యూలో. అంటే ఫ్యూచర్‌లో పీఎం అయినా గూడా ఆశ్చర్యం అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు అనే విధంగా. సో మీ ఒపీనియన్‌లో మీరేమనుకుంటున్నారు? రాజకీయం నేర్చుకుంటున్నాడని ఇంతకు ముందే చెప్పానన్న నేను. 2 సంవత్సరాల నుంచి ఒక మనిషి ఏందంటే ఎలక్షన్‌లకు ముందు మాట్లాడిన మనిషిని చూస్తే రేపు డిప్యూటీ సీఎం అయ్యాడు కదా! అబ్బబ్బబ్బబ్బా! ఏదేదో చేసేస్తాడని సినిమా కళలో చాలా కన్నాం మేము. కానీ ఒక రాజకీయం గురువు దగ్గర చంద్రబాబు నాయుడు గారు ప్లస్ అట్లాగే నాదెళ్ల మనోహర్ గారి దగ్గర నేర్చుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు హీరోయిన్స్ కూడా స్పందిస్తున్నారంటే ఇంకా హ్యాపీ అవ్వచ్చు. ఫ్యూచర్లో చెప్పలేం. యోగి ఎట్లా వచ్చాడు మీదకి, ఎట్లా పైకి వచ్చాడు, ఇప్పుడు యూపీనే మార్చేశాడు. సేమ్ ఇట్లాగే ఇక్కడ కూడా మారుస్తాడు. ఎందుకంటే ఆ మాట ఉంది, కుల రాజకీయాలు ఏపీలో ఉన్నంతగా ఎక్కడా లేవు, ఆ కుల రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాడు అని గట్టిగా కళాఖండగా ఇంకా ట్రై చేస్తున్నారు కొంతమంది. ఉన్నారు కొంతమంది బిత్తర్ బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఇంకా కుల మధ్య వాళ్ళ మధ్య ఘర్షణలు పెట్టాలని చూసినా కానీ ఒక కంట్రోల్ చేశాడు. చూసావా, అదొక్కటే పవన్ కళ్యాణ్ గారికి నిదర్శనం. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవడం వెనకాల కూడా కుల రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారే. కుల రాజకీయాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారు 100 సీట్లు కాదయా, ఉన్న 175కి 175 డిమాండ్ చేయొచ్చు. ఓకేనా, కులం వద్దు, ఆ కుల రాజకీయాన్ని అనేది తగ్గియాలి అని పవన్ కళ్యాణ్ గారిలో పడింది కాబట్టి అక్కడ కలయిక అనేది మొదలయ్యింది, బిజినెస్ వ్యాపారం అనేది మొదలయ్యింది. ఆ 2 కులాలు కలిసినాయి అనుకో, వాళ్ళకి తిరుగులేదయ్యా. వాళ్ళు ఏదనుకుంటే అది సాధించగలరు. ఇప్పుడున్న దేశంలో ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు ముందుకు వచ్చి అంటే ఆ 2 కులాల వాళ్ళే. మరి వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసిపోయారు కాబట్టి ప్రపంచం కాదు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం వైపు అన్ని బ్యాంకుల కాడ నుంచి అన్ని వైపు చూస్తున్నాయి. అది అంటే సీఎం అయినా పీఎం అయినా ముందుగా సింగిల్ గా వచ్చి చూపించండి అని చెప్పేసి కూడా సవాల్ విసురుతున్నారు వాళ్ళకి. అన్న సింగిల్ అంటే పరమ చండాలంగా ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సింగిల్ అనే పాపం ఎంతో మంది 11 సీట్లకు పడిపోయారు. రేపు 5 సీట్లు వస్తాయో లేదో కూడా గ్యారంటీ లేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతున్నారు. ఓకేనా, సింగిల్ అనే మాట వద్దు. ఓకేనా, ఒక కలయిక మన దేశంలో ఉన్నాం, మన దేశంలో ఒక కూటమి రావాలి, ఒక హిందుత్వాన్ని మళ్ళీ కనపడాలి అనే ఒక ఫీలింగ్తో వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా సపోర్ట్ చేయడం అనేది మాకు పరంగా కూటమిగా ఉన్నందుకు చాలా హ్యాపీ అన్న. అంటే హీరోయిన్స్ అందరు ఇట్లా మాట్లాడడం వెనకాల సినిమాలో ఛాన్స్ల కోసం ఇట్లా మాట్లాడుతున్నారేమని కూడా అంటున్నారు. అనుకోవచ్చు, ఏముంది, అది కూడా కరెక్టే. ఇంకా సినిమాలు తీయచ్చు. తెలుగు సినీ చరిత్రే పుట్టింది ఆంధ్రాలో ఉన్నా. ఓకేనా, ఒకప్పుడు నలిగిపోయాం తమిళనాడు కింద, ఇప్పుడు కొద్దిగా హైదరాబాద్ కింద కొద్దిగా నలుగుతున్నాం అనే బాధ కొంతమందికి లేకపోయినా కొంతమందికి ఉంది. ఆ బాధ అనేది పోయిద్ది. పవన్ కళ్యాణ్ గారు గట్టి పట్టుబట్టారనుకో, చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ విషయం, సినిమా విషయం కూడా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా స్పందించారనుకో, మూమెంట్ అనేది వేరేగా ఉంటుంది. అట్లా అంటే రాష్ట్రానికి సీఎం అవడమే చాలా కష్టము, ఇంకా పీఎం ఇక్కడ అవుతాడని చెప్పేసి కూడా అంటున్నారు. అన్న, మోడీ గారు తెలుసా నీకు? మోడీ గారు తెలుసా? ఆయన ఎట్టంటే ఆయన దేని నుంచి వచ్చాడు? ఒక ఛాయ్ చముకలేదు చూడరా అంటారు చూసావా, చిరంజీవి గారి పాట. అట్లా అంటే ఆయనే ఈరోజు పిఎంఐ మన ముందు కూర్చున్నాడు. అది అవకాశం ఇచ్చింది ఎవరు? మన తెలుగు వాళ్ళే. ఓకేనా, అది గుర్తుపెట్టుకో. ఓకే, ఏంటంటే తొక్కారు దక్షిణ భారతదేశాన్ని కొన్నాళ్ళుగా. ఏంటంటే అదే వెనకమాల మూటలు దాచుకునే తనం ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పేసి కంట్రోల్ చేశారు. కంట్రోల్ చేయడం వల్ల ఈరోజు రాష్ట్రానికి కాదు దేశానికే ఒక వెన్నుముక్కలాగా తయారవుతుంది ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడు. నిధి అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అన్నది ఏంటంటే ఫ్యూచర్ లో పిఎం అయినా కూడా ఆశ్చర్యం అవసరం లేదనే విధంగా. సో నిజంగా పవన్ కళ్యాణ్ గారికి పిఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు నార్మల్గా అయితే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ప్రజల ఇబ్బందిని బట్టి ఆయన రాజకీయాల్లో తప్పని పరిస్థితులకు రావాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు బాగా కరెక్ట్గా ఉంటే నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు, వీళ్ళు కరెక్ట్గా లేకనే వచ్చానని చెప్పారు. ఆయన పీఎంకి సపోర్ట్ చేసిన సీఎం కాకపోవచ్చు, అవ్వచ్చు, కానీ సీఎం కావాలంటే మటుకు పవన్ కళ్యాణ్ సపోర్టే ఉండాలి. మన స్టేట్లో సీఎం అవ్వాలన్నా, సీఎం ఓడిపోవాలన్నా పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుంది. అంటే చాలా మంది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కూడా పొత్తుతోనే వచ్చాడు కాబట్టి గెలిచాడు, లేకపోతే గెలిచేవాడు కాదేమో అని అంటున్నారు. అది నిజమే అంటారా? పొత్తుతో అన్న ఆయన గెలవలేకపోవచ్చు, కానీ గెలవాలంటే ఆయన ఎవరికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఓడిపోతారు. పొత్తుతో లేకుండా సింగిల్గా వస్తే ఓట్లు చీలుస్తాడు. అప్పుడు మొత్తం అదే సీఎం అవ్వరు కదా, అటు సైడ్ నెగిటివిటీ ఉంటే. మరి ఫ్యూచర్ లో సీఎం అవుతారు అనుకుంటారా ఆంధ్ర రాష్ట్రానికి? ఇదైతే మాకు నమ్మకం ఉంది, సీఎం అవుతారని అనుకుంటున్నా నేనైతే. ఒకవేళ ఆయన సీఎంగా లేకపోతే ఎటు సైడ్ సపోర్ట్ ఉంటే అటు సైడ్ గెలుస్తారని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నిధి అగర్వాల్ గారు ఈ విధంగా అనడానికి వెనకాల సినిమాల అవకాశాల కోసమే అని చాలా మంది అంటారు, నిజమంటారా? సినిమాల అవకాశాలు అంటే ఆమె కొత్త హీరోయిన్ కాదు కదా, ఆల్రెడీ 4-5 మూవీస్ పైనే చేశారు. స్టార్డమ్ ఉంది, ఫాలోయింగ్ ఉంది. మేబీ ఆయనతో వర్క్ చేశారు కాబట్టి అభిమానంతో అనొచ్చు, ఇష్టంతో అనొచ్చు. అంటే
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ లేకపోతే ఆయన అభిమానించే వాళ్ళకి కానీ ఒక్కలా సీఎంకి చూడాలి, పీఎంకి చూడాలని. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి చూశారు కదా, ఆయనకి ఏ ఆశ ఉండదు, ప్రజలు మంచిగా కోరుకుంటాడు. దగ్గర నుంచి చూసినప్పుడు అలాంటి థాట్సే వస్తాయి, అలాంటి మాటలే వస్తాయి. అందులో తప్పేం లేదు అలా అనుకోవటం. సో ఖచ్చితంగా పిఎం పక్కన పెడితే సీఎం అయితే అయ్యే అవకాశం సీఎం అయితే అవుతారని అనుకుంటున్నా, ఖచ్చితంగా గ్యారంటీ. నిధి అగర్వాల్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అన్నారు, ఫ్యూచర్ లో పిఎం అయినా కూడా ఆశ్చర్యం అక్కర్లేదు అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ గారు పిఎం అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? పిఎం సీఎం ప్రధానమంత్రి. ఓకే ప్రధానమంత్రి. ఆ, పిఎం అయ్యే అవకాశం తర్వాత సంగతి, ఆ. ముందు సీఎం అయ్యే అవకాశం దగ్గరలో ఉందని నేను భావిస్తున్నాను. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఆయన మీద ఆయనకు నమ్మకం, ఉమ్, ఆయన మీద జనాలకు నమ్మకం, ఉమ్, అందుకే అన్నాను. ఉమ్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద సీఎం అవుతారని మీరు నమ్మకంగా చెప్తున్నారు. అవును. అదే ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఏ నమ్మకం అంటే ఆయన చేసే పనులు బట్టి చెప్తున్నాను. ఉమ్. ఉమ్. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, ఓకే. కాకపోతే సింగిల్ గా కాకుండా కూటమితో వచ్చాడని చెప్పేసి అంటున్నారు. సింగిల్ గా గెలవగలుగుతాడా? సింగిల్ అనేది చెప్పలేమండి. ఉమ్. 10 మంది కూటమితో ఉంటే తను భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ జనాలు అదే అంటున్నారు కదా, మీరు కూటమితో కాదు సింగిల్ గా వచ్చి చూపించండి అని చెప్పేసి అంటున్నారు. జనాలు 100 రకాలు కోరుతారండి. ఉమ్. ఇప్పుడు ఆయన బలం ఎంత ఉంటుందో అంతవరకు ఆయన వస్తారు, అంతే. అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వరకు అంటే ఓకే, మరి ఇండియా వైడ్ గా పిఎం కావాలంటే ఖచ్చితంగా అది కష్టమే, కాలేడు అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. కొంతమంది కాలేడు, కొంతమంది అవుతారు, వాళ్ళ అభిప్రాయాలు అవి. అయ్యే అవకాశం ఉంటే అవ్వచ్చు, ఉమ్. దాని అంతవరకు మనం వెయిట్ చేయాలి, ఉమ్. అంతే. సో ప్రజెంట్ ఎట్లా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? పరిపాలన బాగుందండి, బాగుంది, సూపర్. అంటే అన్నిట్లో మాకేం సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి జనాలు అంటున్నారు. ఫలం అందలేనోడు ఏమి రాలేదంటాడు, ఫలం అందేవాడు మా దేవుడు అంటారు, ఆయన ఉంటే ఇంకా బాగుంటుంది అంటారు. సూపర్.